నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా కానీ బెల్లంతో కలిపి మిక్సీకి పట్టడం కానీ దంచడం కానీ చేస్తేనండి ఒక ఉండలాగా ఫామ్ అవుతుంది. దాన్ని చిమిలి అంటారు. దాన్ని నైవేద్యంగా పెట్టాలండి దేవుడికి. చాలా మంచిదండి. నాగసర్ప దోషాలన్నీ కూడా పోతుంటాయంటండి. ఆ తర్వాత మనం నిన్న పార్ట్ 1లో చెప్పుకున్నట్టుగా వైట్ టవల్ దేవుడికి సమర్పిస్తాం కదండి. ఆ టవల్ని తీసుకొని ఉయ్యాలలాగా కట్టాలండి. పచ్చని చెట్టుకు ఉయ్యాలలాగా కట్టి దాంట్లో అరటిపండునైనా లేకపోతే రాయికి బొట్లు అవి పెట్టి రాయినైనా లేకపోతే చిన్న బొమ్మనైనా కానీ ఉయ్యాలలాగా కట్టి ఆ బొమ్మలో ఉయ్యాలలో వేయాలండి ఆ బొమ్మని. ఆ తర్వాత మాకు ఇలాంటి ఇలా మా ఇంట్లో కూడా ఇలాంటి ఉయ్యాలలో పిల్లలు ఊగాలని మనసులో అనుకుంటూ కూడా ఊపుతూ ఉండాలంటండి. అలాగ 9 సార్లు ఊపిన తర్వాత కొంతసేపు అక్కడే కూర్చొని ఆ టవల్ని తీసుకొని మీ హస్బెండ్ మెడలో వేసుకోమని